కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పెట్టుబడుల్ని, పరిశ్రమల్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వేదికగా ఉత్తరాంధ్రలో వలసపోతున్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో యువతీ యువకులకి ఉత్తరాంధ్రకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి. ముఖ్యంగా విశాఖ నగరానికి ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్నటువంటి విశాఖని ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దాలి. క్యాపిటల్ సిటీగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆర్థిక రాజధానిగా దీన్ని అభివృద్ధి చేయాలి. టూరిజంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖ మహానగరం ప్రప్రథమంలో ఉండేది. ఇప్పుడు దేశంలోనే ఒక టూరిజం సిటీగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువనేత నారా లోకేష్ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఉత్తరాంధ్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా, పెట్టుబడులకి స్వర్గధామిగా ఏదైతే అహర్నిశలు ప్రయత్నం చేస్తూ సక్సెస్ఫుల్గా పెట్టుబడులు, పరిశ్రమలు, శంకుస్థాపన జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మాజీ మంత్రులు కోడిగుడ్డు అమర్ లాంటి వాళ్ళు కావచ్చు, బొత్స గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళెవరూ కూడా చూసి ఓర్వలేకపోతూ ఉన్నారు. ఉత్తరాంధ్రకి ఆర్సెల్ మిట్టల్లో ఏదైతే స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున నక్కబల్లో శంకుస్థాపన చేసి కొన్ని వేల మంది నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా టీసీఎస్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఒక గూగుల్ సిటీగా, అంటే భారతదేశంలోనే విశాఖ నగరాన్ని గూగుల్ సిటీగా తీర్చిదిద్దే కార్యక్రమం నిన్న పెద్ద ఎత్తున 1 గిగాబైట్ డేటా సెంటర్లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగిన శుభతరుణంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరిగినటువంటి మహోత్తరమైన కార్యక్రమాన్ని ఉద్దేశించి అది చూసి ఓర్వలేక నిన్న మాజీ మంత్రి అమర్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంటర్నేషనల్ డయాస్ మీద ఏం మాట్లాడాలో నేర్చుకోవాలని చెప్పి అంటాడు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి సైతం మీ అందరూ రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి గూగుల్ సిటీగా గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలు అన్నీ వస్తూ ఉంటే, ఒక స్టీల్ ప్లాంట్ని నక్కబల్లో తీసుకొస్తే, ఒక డిఫెన్సులో పెట్టుబడుల్ని సుమారు 3000 ఎకరాల్లో నేవల్ క్లస్టర్ని, విశాఖపట్నం శ్రీకాకుళం వరకు నేవల్ క్లస్టర్ని 3000 ఎకరాల్లో తీసుకొస్తూ ఉంటే, ఎందుకు మీరందరూ కూడా అవి చూసి ఓర్వలేక
ఉత్తరాంధ్ర అభివృద్ధిని, ఉత్తరాంధ్రలో పెట్టుబడుల్ని ఎందుకు మీరు చూసి ఓర్వలేక మీరు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు? మీకున్న ఇబ్బంది ఏంటి? గూగుల్ డేటా సెంటర్ రావడం మీకు ఇష్టం లేదా? ఉత్తరాంధ్రకి పెట్టుబడులు రావడం ఇష్టం లేదా? ఏంటి మీకు ఇష్టం లేదు? మీ అభ్యంతరం ఏంటి అసలు? నిన్న ఏవో డైలాగులు మాట్లాడుతూ ఉంటాడు ఆయన సబ్జెక్ట్ మానేసి. గుడివాడ అమర్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, లేకపోతే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యంగా ఒకటి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి పర్యటన అనకాపల్లి జిల్లా దార్లపూడికి విచ్చేశారు. ఆయన జూలై 2024లో గుడి వద్ద ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి ప్రాజెక్టు పరిశీలించి పోలవరం నుంచి 800 కోట్ల రూపాయలతో విశాఖ విజయనగరం ప్రాంతానికి నీరందించేటువంటి ప్రాజెక్ట్ని పరిశీలించినటువంటి మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి విజిట్ అది. ప్రభుత్వం ఏర్పడంగానే 85 కోట్ల రూపాయలతో అనకాపల్లికి నీరిచ్చేటువంటి కార్యక్రమాన్ని పరిశీలించి వెంటనే పనులు వేగవంతం చేసి పరిశీలించి అనకాపల్లికి పుష్కలంగా నీళ్ళిచ్చేటువంటి కార్యక్రమం, తాగునిచ్చేటువంటి కార్యక్రమం చేశారు. ఇవన్నీ పనులు ఈ గుడివాడ అమర్కి అనకాపల్లి శాసనసభ్యుడిగా ఉండి ఏ రోజైనా అనకాపల్లి వాసులకు తాగునీరు గురించి కానీ, జిల్లాకి నీళ్లు తీసుకురావడం గురించి కానీ, లేకపోతే నిన్న పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. గూగుల్ డేటా సెంటర్కి నీళ్ళు ఎలా ఇస్తారు 60 రోజుల్లో అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏ రోజైనా 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, అనకాపల్లికి నీళ్లు తీసుకురావడంలో, ప్రజలకు నీరు అందించడంలో, దాహత తీర్చడంలో కానీ ఈ కోడిగుడ్డ మరి ఏ రోజైనా సరే ఒక్కసారైనా దృష్టి సారించాడని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అసలు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీ నేతలకు కానీ, గుడివాడ అమర్కి కానీ అసలు ఎక్కడ కూడా లేనే లేదు. పోలవరం ప్రాజెక్ట్ని 5 ఏళ్ళు వీళ్ళు పూర్తిగా నష్టపరిచారు. స్పిల్వే మీ అందరికీ తెలుసు, స్పిల్వే బేటలు బారింది. మీకు ఫొటోస్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు పోలవరం స్పిల్వే బేటలు బారితే కనీసం దాని గురించి ఇదిగోండి, స్పిల్వే బేట్లు బారినటువంటి ఫోటో, పోలవరం స్పిల్వే బేట్లు బారినటువంటి ఫోటో ఇది. ఈ స్పిల్వే బేట్లు బారిన తర్వాత కూడా కనీసం వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదిగోండి పోలవరం స్పిల్వే. ఏ ఒక్కరోజు ప్రాజెక్ట్ వైపు చూడలేదు. పోలవరం ప్రాజెక్ట్ని 5 ఏళ్ళు వదిలేసి స్పిల్వే బ్యాటలు బారిన తర్వాత గైడ్ బండ్ కూడా కుంగిపోయింది. చివరికి నిర్మాణానికి వెళ్ళడానికి వెళ్ళే రహదారి సైతం కొట్టుకుపోయింది. ఒక్కరోజు కూడా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ మంత్రి అనిల్ మంత్రిగా ఉండేటప్పుడు, అనిల్ యాదవ్ మంత్రిగా ఉండేటప్పుడు అసలు ఆ విషయాలు తెలియవని చెప్పాడు ఆ మంత్రి. ఎంత ఆశ్చర్యకరం అంటే అటువంటి వ్యక్తికి ఆ రోజు మంత్రి పదవి ఇచ్చారు. అంబటి రాంబాబు తెలుసు, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు మతి భ్రమించి. అప్పుడు అసలు ఆయన ఉన్నప్పుడు పోలవరం కోసం నేను ఇంకా స్టడీ చేస్తున్నానని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అంటే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ని 10 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొక్కుపెట్టేశారు.